హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. సాంబార్ సాంబార్ ఉంటే కూర అక్కర్లేదు, వేరే ఇంకొక ఐటెం అక్కర్లేదు. ఇది పూర్తిగా అన్ని పోషకాలు కలగసిన పదార్థం. ఈ కాలంలో సాంబార్ పొడి రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. పూర్వకాలంలో అయితే ఇంట్లోనే తయారు చేసేవారు. మా చిన్నప్పుడు మా అమ్మ చేసిన సాంబార్ ఇప్పటికీ మర్చిపోలేను. ఇంట్లో చేసిన సాంబార్ పొడితో చేస్తే ఆ రుచే వేరు. ఈ సాంబార్ పౌడర్కి వేయించే పదార్థాల్లో శనగపప్పు రుబ్బాక ముద్దగా తయారవుతుంది. ఎప్పుడైనా కూడా శనగపప్పు ఏదైనా కానీ కూర కానీ పచ్చడి కానీ దేనిలో వాడుతున్నా అది శనగపప్పుని బట్టి మిగతా పప్పులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు ఎక్కువ అవుతుంది, ఉరువు అవుతుంది. అందువల్ల సాంబార్ని చేసేటప్పుడు మనం శనగపప్పుని ముద్దని దృష్టిలో ఉంచుకుని కందిపప్పుని ఉడికించుకోవాలి. ఈ రెసిపీలో చూపించిన సాంబారు నలుగురికి పక్కాగా సరిపోతుంది. చిన్న కుడక గరిటతో కందిపప్పు తీసుకున్నాను, 1 స్పూను శనగపప్పు తీసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా సాంబార్ని తయారు చేసుకుని పోపు వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనిచ్చి కొత్తిమీర కరివేపాకు దాంట్లో దింపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి ఫ్లేవర్స్ అన్నీ పట్టాక వడ్డించుకు తినాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.